1. Hi friends, good evening. Welcome to our channel Satvik Study Zone. This is Srinivas sir. ఈ ఛానల్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థుల కోసం, అలాగే నా పాత విద్యార్థుల కోరిక మేరకు, అలాగే ప్రస్తుత విద్యార్థుల ఇష్టం మేరకు ఈ ఛానల్ స్థాపించడం జరిగింది. ఈ ఛానల్ ద్వారా ముఖ్యంగా రైల్వే ఉద్యోగాల కోసం ఆర్ఆర్బీ గ్రూప్ డి, అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రధానంగా పూర్తిగా ఫ్రీగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ ద్వారా కనీసం చీకటిలో ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలను మెరుగుపరుస్తానన్న ఆశతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా ఈ నిర్ణయం ద్వారా కొన్ని జీవితాలైన కనీసం మెరుగుపడతాయన్న ఆశతో ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా యాప్టిట్యూడ్ స్కిల్స్ని తక్కువ టైంలో ఎలా చేయాలో, నేటి కాంపిటీషన్ రంగంలో తక్కువ సమయంలో ప్రశ్నని ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది ఈ ఛానల్ ద్వారా పూర్తిగా నేను శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ శిక్షణ ఉపయోగించి ఎంతోమంది విద్యార్థులు తమ భవిష్యత్తుని నిర్ణయించుకుంటారని, అలాగే వాళ్ళు సక్సెస్లో విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, వెల్కమ్ టు ద ఛానల్ సాత్విక్ స్టడీ జోన్. Now we are going to the first topic, calendars. आप कच्चे सेकंड से calendars topic बैठे आप जानना. Now we are going to the first topic, calendars. ఈ క్యాలెండర్స్ చెప్పేటప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. అయితే దీన్ని అతి తక్కువ టైంలో మనం చేయొచ్చు. ఫస్ట్ ఇలా చేసేటప్పుడు ఫస్ట్ మనకు కావాల్సిన పాయింట్ ఆడ్ డేస్. ఈ ఆడ్ డేస్ అంటే తెలుగులో తీసుకుంటే విషమ రోజులు. ఈ ఆడ్ డేస్ అనే పాయింట్ నేర్చుకోవడం వల్ల ఇంచుమించుగా ఈ క్యాలెండర్స్ టాపిక్ అనేది మ్యాక్సిమం ఈ పదం మీద డిపెండ్ అయి ఉంటుంది. వాట్ ఈజ్ మీన్ బై ఆడ్ డేస్? అసలు విషమ రోజులు అంటే ఏమిటి? విషమ రోజులు అంటే ఎక్సెప్ట్ వీక్స్ రిమైనింగ్ డేస్ ఇస్ కాల్డ్ ఆడ్ డేస్. విషమ రోజులు అంటే వారాలు మినహా మిగిలిన రోజులు మనం బేసి రోజులు లేదా విషమ రోజులు అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ వీ హ్యావ్ 23 డేస్. మనకి 23 రోజులు ఉన్నాయి. ఈ 23 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయనుకుంటే, సో బై 7 చేయాలి. వారం అంటే 7 డేస్ కాబట్టి బై 7 చేస్తామనుకోండి. 7 3s are 21, 7 3s are 21. 2 ఈజ్ అ రిమైండర్. శేషం ఎంత మిగిలింది? ఈ 2. ఈ రిమైండర్ ఏదైతే మిగిలిందో, ఈ శేషం ఏదైతే మిగిలిందో, ఈ శేషాన్ని ఆడ్ డేస్ విషమ రోజులు అంటాము. సింపుల్లీ ఆడ్ డేస్ అంటే ఏం చెప్పొచ్చు అంటే, ఏ నెంబర్, దట్ నెంబర్ మస్ట్ బి ఇన్ డేస్, ఏ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 7, a number which when divided by 7 it gives some reminder. That reminder is called odd days. ఒక సంఖ్యను, ఆ సంఖ్య ఖచ్చితంగా రోజుల్లో ఉండాలి. ఆ సంఖ్యను 7చే భాగిస్తే వచ్చిన శేషం ఏదైతే ఉందో ఆ శేషాన్ని మనం విషమ రోజులుగా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, 23 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 7 3s are 21. 7 3s మీన్స్ 23 డేస్లో 3 వారాలు పూర్తిగా నిండిపోతే ఇంక మిగిలిన ఏవైతే పొడి రోజులు మిగిలాయో ఆ 2 పొడి రోజుల్లో మనం ఆడ్ డేస్ విషమ రోజులు అంటాము. అలాగే 113 డేస్, 113 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 113 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే ఏం చేస్తామంటే బై 7 చేయాలి. ఆడ్ డేస్ అంటే ఏం చేయాలి? బై 7. 7 1 are 7. వాట్ ఈస్ ద రిమైండర్? 4 3. సో 43. 7 6 are 42. వాట్ ఈస్ ద రిమైండర్? 1. దట్ రిమైండర్ ఇస్ కాల్డ్ ఆడ్ డే. అంటే 1 ఆడ్ డే ఉంది. ఇక్కడ అర్థం ఏంటంటే ఈ 113 రోజుల్లో 16 వారాలు పోను మిగిలిన ఎన్ని రోజులైతే పొడిగా మిగిలాయో ఆ ఒక్క రోజున మనం ఏమంటామంటే ఆడ్ డే అంటాము. సపోజ్ 235 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయన్నారు అనుకోండి. 235 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి?
35 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే ఏం చేయాలి మనం? డివైడెడ్ బై 7, డివైడెడ్ బై 7. 7 3s are 21, 7 3s are 21. What is the remainder? 2 5 25. మళ్ళీ again 7 3s are 21. What is the remainder? 4. What is the remainder? 4. This remainder is called odd days. This remainder is called odd days. అంటే ఇప్పుడు 235 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 4 ఆడ్ డేస్ ఉన్నాయి. అంటే ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ చేయాలంటే ఖచ్చితంగా దీంతో భావించాలంటే డివైడ్ బై 7 చేయాలి, డివైడెడ్ బై 7 చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే ఒక సాధారణ సంవత్సరానికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఒక సాధారణ సంవత్సరానికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఒక సాధారణ సంవత్సరం అంటే 365 రోజులు. ఒక సాధారణ సంవత్సరం అంటే 365 రోజులు. ఈ 365 రోజులపై ఏం చేయాలంటే 7 చేయాలి. 7 5s are 35, 7 2s are 14. 7 5s are 35, 7 2s are 14. What is the remainder? 1. This one is called odd day. అంటే ఏదైనా ఒక సాధారణ సంవత్సరాన్ని తీసుకుంటే ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 1 ఆడ్ డే ఉంటుంది. 1 ordinary year has how many odd days అంటే 1 odd day. 1 ordinary has how many odd days? 1 odd day. అదే లీప్ సంవత్సరం తీసుకున్నాం అనుకోండి. లీప్ సంవత్సరం అంటే ఎన్ని రోజులంటే 366 రోజులు. ఎన్ని రోజులండి? 366 రోజులు. 366/7 చేయాలి. ఎందుకు 7 చేస్తున్నాం? ఆడ్ డేస్ కాబట్టి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, కొన్ని సందర్భాల్లో బై 4 చేస్తాం, కొన్ని సందర్భాల్లో బై 7 చేస్తాం. బై 7 ఎప్పుడు చేస్తాం? ఆడ్ డేస్ అని పదం వచ్చేటప్పుడు. 7 5s are 35, 7 5s are 35. రిమైండర్ 1 6 16, 7 2s are 14. What is the remainder? 2. 2 means 2 odd days. 2 means 2 odd days. అంటే ఒక లీప్ సంవత్సరానికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఒక లీప్ సంవత్సరానికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇలాగా ఒక సాధారణ సంవత్సరం యొక్క ఆడ్ డేస్ 1 గాను, అలాగే ఒక లీప్ ఇయర్ యొక్క ఆడ్ డేస్ని 2 గాను తీసుకోవడం జరుగుతుంది. అలాగే సెంచరీ పరంగా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంచరీ హ్యాస్ how many odd days? First century has how many odd days? మొదటి శతాబ్దానికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? శతాబ్దము సెంచరీ మీన్స్ 100 years. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. అయితే మొదటి శతాబ్దం క్యాలెండర్ తయారు చేసేటప్పుడు అది 24 లీప్ ఇయర్స్తోని 76 ఆర్డినరీ ఇయర్స్తో తయారు చేశారు. 24 లీప్ ఇయర్స్తోని 76 ఆర్డినరీ ఇయర్స్తో తయారు చేయడం అనేది జరిగింది. అయితే ఈ 24 లీప్ ఇయర్స్కి ఆల్రెడీ మనం ఒక లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ అని ఫైండ్ చేసాం? 2. అలాగే ఒక సాధారణ సంవత్సరానికి ఎన్ని ఆడ్ డేస్ అని ఫైండ్ చేసాం? 1. దేర్ఫోర్ ఒక శతాబ్దానికి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో చూసాం అనుకోండి. మరి శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో 24 లీప్ సంవత్సరాలు ఉన్నాయి, 70 years సాధారణ సంవత్సరాలు ఉన్నాయి. మరి ఒక లీప్ సంవత్సరానికి ఎన్ని ఆడ్ డేస్ అని కనుక్కున్నాం? 2. అలాగే ఒక సాధారణ సంవత్సరానికి ఎన్ని ఆడ్ డేస్ అని కనుక్కున్నాం? 1. దేర్ఫోర్ 24 2s ఎంతండి? 40. 76 1 ఎంత? 76. ఈ రెండు కలిపి బై 7 చేస్తే ఆడ్ డేస్ అని వస్తాయి. అలా కాకుండా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇందులో ఎన్ని వీక్స్ అవుతున్నాయో అవి ముందే మనం రిమూవ్ చేసేద్దాం. 7 6 అంటే 6 వారాలు ఉన్నాయి. 7 6 42 కాబట్టి రిమైన్ ఎంత? 6. 7 10 70 కాబట్టి రిమైన్ ఎంతండి? 6. 6 + 6 ఎంతండి? 12. 12లో మళ్ళీ 1 వీక్ ఉంది కాబట్టి బై 7 చేయండి. 7 1 7. 7 1 7. వాట్ ఈస్ ద రిమైండర్? ఏది శాతం మిగిలింది? 5. అంటే ఈ 5ని ఆడ్ డేస్ అంటాము, విషమ రోజులు. అంటే ఫస్ట్ సెంచరీ హౌ మెనీ ఆడ్ డేస్ అంటే 5 ఆడ్ డేస్. ఫస్ట్ సెంచరీ హౌ మెనీ ఆడ్ డేస్ అండి? 5 ఆడ్ డేస్. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, జనరల్గా ఏ బుక్లో తీసుకున్నా ఫస్ట్ సెంచరీ 5 ఆడ్ డేస్ అని ఉంటుంది. ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ మనకి ఎక్కడ ఉండదు. ఫస్ట్ సెంచరీ మీన్స్ 100 years. ఈ 100 years అనేది 20
24 లీప్ సంవత్సరాలతోని 76 సాధారణ సంవత్సరాలతో తయారైంది. మరి లీప్ సంవత్సరానికి ఆల్రెడీ మనం ఫైండ్ చేసాం కాబట్టి ఒక లీప్ సంవత్సరానికి ఎన్ని ఆడ్ డేస్ అండి ఇంటూ 2, ఒక ఆర్డినరీకి ఎన్ని ఆడ్ డేస్ అండి ఇంటూ 1. 24 2 48 ప్లస్ 76 1 76. మరి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ రెండు కలిపి బై 7 చేస్తున్నా పర్వాలేదు. ఆర్ ముందే ఏం చేస్తామంటే ఇందులో వీక్స్ తీసేస్తాం. 7 6 42, రిమైండర్ ఎంత ఉందండి 6. 7 10 70, రిమైండర్ ఎంత ఉంది 6. 6 ప్లస్ 6 ఎంత 12. 12లో 1 వీక్ ఉంది కాబట్టి తీస్తాం. 7 1 7 ఎంత మిగిలింది ఈ 5. ఈ 5 ఏమంటాం రిమైండర్. దట్ రిమైండర్ ఈస్ కాల్డ్ ఆడ్ డేస్. అంటే ఫస్ట్ సెంచరీ హౌ మెనీ ఆడ్ డేస్ అంటే 5 ఆడ్ డేస్. అదే సెకండ్ సెంచరీ తీసుకున్నాం అనుకోండి, 2వ శతాబ్దానికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి. సెకండ్ సెంచరీ హ్యాస్ హౌ మెనీ ఆడ్ డేస్ తీసుకున్నాం అనుకోండి. సెకండ్ సెంచరీ హౌ మెనీ ఇయర్స్ అండి 200 ఇయర్స్. దిస్ 200 years can be written as 100 years plus 100 years. 100 years plus 100 yearsగా రాయొచ్చు. ఆల్రెడీ మనం ఫైండ్ చేస్తాం ఏమని ఫస్ట్ సెంచరీకి 5 ఆడ్ డేస్ ఉన్నాయి. ఫస్ట్ సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి 5. ఓకే ఫ్రెండ్స్, దేర్ఫోర్ ఇక్కడ 5 ఆడ్ డేస్ వస్తాయి. ఇక్కడ కూడా ఎన్ని వస్తాయండి 5. 5 ప్లస్ 5 ఎంత అండి 10 వచ్చింది. 10 బై ఏం చేయాలి మనకి 7. అయితే 7 ఎందుకు చేస్తున్నాము ఆడ్ డేస్ ఎప్పుడు కూడా బిలో 7 ఉండాలి. ఆడ్ డేస్ ఎప్పుడు ఎలా ఉండాలండి బిలో 7 ఉండాలి. సపోజ్ మోర్ దెన్ 7 అయితే 1 వీక్ ఉంటే 1 వీక్ తీసేసి రిమైండర్ మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తాం 7 1 7 7 1 7. వాట్ ఈస్ ద రిమైండర్ 3 మీన్స్ రిమైండర్. దట్ రిమైండర్ ఈస్ కాల్డ్ ఆడ్ డేస్. అంటే సెకండ్ సెంచరీకి వచ్చేసరికి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయండి 3 ఆడ్ డేస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఒక సాధారణ సంవత్సరానికి ఉండే ఆడ్ డేస్ అన్ని 1, ఒక లీప్ ఇయర్కి ఉన్న ఆడ్ డేస్ అన్ని 2, ఫస్ట్ సెంచరీకి ఉన్న ఆడ్ డేస్ అన్ని 5, సెకండ్ సెంచరీకి ఉన్న ఆడ్ డేస్ అన్ని 3. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక కంక్లూజన్ కోసం మినిమం మనం 8 సెంచరీస్ వరకు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్లో మీరు ఆ కంక్లూజన్కి వస్తారు. అదేంటో ఒకసారి చూద్దాం అన్న. ఇప్పుడు ఫస్ట్ సెంచరీ 5 ఆడ్ డేస్ అని తెలుసు, సెకండ్ సెంచరీకి 3 ఆడ్ అని తెలుసు. ఇప్పుడు నవ్ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ సెంచరీ. 3వ శతాబ్దానికి వెళ్దాం. ఏ శతాబ్దం అండి 3వ శతాబ్దం. 3వ శతాబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు 300 సంవత్సరాలు. ఈ 300 సంవత్సరాలు మనం ఎలా రాయొచ్చు 100 years ప్లస్ 100 years ప్లస్ 100 yearsగా రాస్తాము. ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఏమని ఫస్ట్ సెంచరీకి 5 ఆడ్ డేస్ అని తెలుసు. కాబట్టి 5 ప్లస్ 5 ప్లస్ 5 3 5 ఎంత అండి 15. 15 బై మనం ఆడ్ డేస్ అంటే ఏం చేయాలి బై 7 చేయాలి. 7 2 14. 7 2 14. వాట్ ఈస్ ద రిమైండర్ 1. దట్ 1 ఈజ్ కాల్డ్ ఆడ్ డే. దట్ 1 ఈజ్ కాల్డ్ ఏంటి ఆడ్ డే అవుతుంది. అంటే థర్డ్ సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయండి 1 ఆడ్ డే. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే మనం నెక్స్ట్ లెవెల్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ చేసేటప్పుడు ఫస్ట్ సెంచరీ సెకండ్ సెంచరీ థర్డ్ సెంచరీ మధ్యలో మనకు వస్తాయి. అదంతా అక్కడ ప్రాసెస్ చేసేదానికన్నా ఆ సెంచరీ వచ్చినప్పుడు థర్డ్ సెంచరీ ఎప్పుడైతే కనిపించిందో 300 ఎప్పుడైతే కనిపించిందో డైరెక్ట్గా మనం 1 ఆడ్ డే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అర్థమైందా లేదండి. సో ఎప్పుడైనా మనకి 300 years కనిపిస్తే ఈ సొల్యూషన్ అంతా చేయకుండా డైరెక్ట్ వాల్యూ ఎంత తీసుకోవచ్చు 1 ఆడ్ డే వేసుకోవచ్చు. నెక్స్ట్ 4th సెంచరీ. నెక్స్ట్ ఏంటండి 4th సెంచరీ. 4th సెంచరీ మీన్స్ 400 years. 4th సెంచరీ మీన్స్ 400 years. ఇక్కడ ఒక నోట్ అండి, ఈ 4th సెంచరీని లీప్ సెంచరీగా చెప్తాము. 4th సెంచరీ ఎలా చెప్తాం లీప్ శతాబ్దంగా చెప్తాము. లీప్ శతాబ్దం అంటే ఏంటి? ఈ లీప్ శతాబ్దం చెప్పేటప్పుడు మనకి సాధారణ సంవత్సరం లీప్ సంవత్సరం ఎలాగైతే తీసుకుంటామో అలాగే సాధారణ శతాబ్దము లీప్ శతాబ్దం కూడా ఉంటుంది. ఆర్డినరీ సెంచరీ ఉంటుంది, లీప్ సెంచరీ ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లీప్ ఇయర్ అండ్ లీప్ సెంచరీ? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లీప్ ఇయర్ అండ్ లీప్ సెంచరీ? జనరల్గా తీసుకోండి 1981 సంవత్సరం తీసుకున్నాం, 1980 తీసుకున్నాం. తీసుకుంటే ఇది లీప్ ఇయరా ఆర్డినరీ ఇయర్ తెలియాలనుకోండి. 1980 తీసుకున్నాను, 1971 తీసుకున్నాను. నేను 1980 తీసుకున్నాను, 1971 తీసుకున్నాను. ఇందులో ఏది లీప్ ఇయర్ కావాలనుకోండి. In the given year, the last 2 days are divided by 4, exactly divided by 4. This is called leap year. ఇచ్చిన సంవత్సరంలో చివరి 2 స్థానాలు 4చే నిశ్శేషంగా భాగించబడితే అది లీప్ సంవత్సరం అవుతుంది. చివరి 2 స్థానాలు చాలండి. ఇచ్చిన సంవత్సరంలో చివరి 2 స్థానాలు 4చే నిశ్శేషంగా భావించబడితే ఆ సంవత్సరం ఏమంటాము లీప్ సంవత్సరం అంటాము. సపోజ్ 1971 నేను తీసుకున్నాను. తీసుకున్నప్పుడు ఈ 71 అనేది 4తో భావించబడుతుందా? భాగించబడుతూ. ఎప్పుడైతే చివరి 2 స్థానాలు 4తో భాగించబడవో దాన్ని సాధారణ సంవత్సరంగా తీసుకుంటాము.
ఏ సంవత్సరంగా తీసుకుంటాము? సాధారణ సంవత్సరంగా తీసుకుంటాము. అలాగే ఇంకో పాయింట్ అంటే ఇచ్చిన సంవత్సరంలో చివరి 2 స్థానాలు 0 అయితే, ఇచ్చిన సంవత్సరంలో చివరి 2 స్థానాలు 0 అయితే అది ఖచ్చితంగా 4తో భాగించబడుతుంది. అది ఖచ్చితంగా దేంతో భావించబడుతుంది? 4చే భావించబడుతుంది. ఎప్పుడైతే 4చే భావించబడిందో అది ఖచ్చితంగా ఏ రావాలి? లీప్ ఇయర్ రావాలి. అది ఖచ్చితంగా ఏ రావాలంటే లీప్ ఇయర్ రావాలి. కాబట్టి అంటే ఇచ్చిన సంవత్సరంలో చివరి 2 స్థానాలు 0లు కానీ లేదా 4తో నిశేషంగా భావించబడితే ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరంగాను, లేకపోతే అలా తీసుకుంటాం సాధారణ సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందా లేదా? ఇది లీప్ ఇయర్, ఆర్డినరీ చెప్పాను. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లీప్ సెంచరీ అండ్ ఆర్డినరీ సెంచరీ? సాధారణ శతాబ్దానికి లీప్ శతాబ్దానికి తేడా ఏంటి చెప్పాను. లీప్ సంవత్సరానికి సాధారణ సంవత్సరానికి తేడా చెప్పాను నేను. లీప్ సంవత్సరం ఏం చెప్పాను? ఇచ్చిన సంవత్సరంలో చివరి 2 స్థానాలు 4తో భావించబడితే లీప్ ఇయర్ అని చెప్పాము, 4తో భావించబడితే ఆర్డినరీ అని చెప్పాము. మరి లీప్ శతాబ్దానికి సాధారణ శతాబ్దానికి తేడా ఏంటంటే, సపోజ్ మీకు కొన్ని సెంచరీలు ఇస్తాను. 1600, 1800, 2300, అలాగే 2100 ఈ సంవత్సరాలు తీసుకుంటే ఇవి సెంచరీస్ అండి. ఇవండి సెంచరీస్. ఈ సెంచరీస్లో ఇంత లీప్ సెంచరీ ఏదో అడిగాడు అనుకోండి, ఇచ్చిన సెంచరీ అనేది డివైడెడ్ బై 400 అయింది అనుకోండి, డివైడెడ్ బై ఏమవాలి? 400 అయితే అప్పుడు లీప్ సెంచరీ అవుతుంది. చాలామంది ఏమంటున్నారంటే చివరి 2 స్థానాలు 4తో భావించబడితే లీప్ సెంచరీ అవుతుంది అనుకుంటారు. కాదు, అది లీప్ ఇయర్. చివరి 2 స్థానాలు 4తో లీప్ ఇయర్ అవుతుంది. లీప్ సెంచరీ ఖచ్చితంగా అవ్వాలంటే అది ఖచ్చితంగా 400తో భావించబడాలి. అంటే క్లియర్గా చెప్పాలంటే ఈ చివరి 2 స్థానాలు 2 సున్నాలు, ఈ 2 సున్నాలు పోతే రిమైనింగ్ 4 యొక్క మల్టిపుల్స్ అవ్వాలి. ఖచ్చితంగా అవ్వాలి, 4 యొక్క గుణిజాలు అవ్వాలి. ఉదాహరణకి 18 అనేది 4 యొక్క మల్టిపుల్ కాదు, 23 4 యొక్క గుణిజం కాదు, 21 4 యొక్క గుణిజం కాదు, 4 4 16. అంటే ఖచ్చితంగా ఈ 1600 అనేది లీప్ శతాబ్దం అవుతుంది. 1600 ఏమవుతుందండి? లీప్ శతాబ్దం అవుతుంది. అర్థమైందా లేదా? సో అంటే లీప్ శతాబ్దానికి సాధారణ శతాబ్దానికి ఉండే తేడా మనం ఎలా తీసుకుంటామంటే, ఇచ్చిన సెంచరీ అనేది ఖచ్చితంగా ఎంతో భావించబడాలి? 400తో భాగించబడితే అప్పుడు దాన్ని మనం ఏమంటాం? లీప్ శతాబ్దంగాను, ఒకవేళ భాగించబడకపోతే సాధారణ శతాబ్దంగా తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 4th సెంచరీకి వచ్చాం కాబట్టి ఆల్రెడీ ఈ పాయింట్ మనకు తెలిసింది కాబట్టి ఏం చేస్తాం? ఇప్పుడు సాధారణ సంవత్సరానికి లీప్ సంవత్సరానికి ఎలా డిసైడ్ చేస్తాం మనం? ఎప్పుడు లీప్ సంవత్సరం అంటే ప్రతి 3 సాధారణ సంవత్సరాలతో వచ్చే సంవత్సరాన్ని మనం ఏమంటాం? లీప్ సంవత్సరం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 365 1/4 ఉంది కదా, ఈ 1/4 పార్ట్ ఏదైతే ఉందో 1/4 నెక్స్ట్ ఇయర్కి 1/4 2/4 అవుతుంది, నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? 3/4 అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? మరొక 1/4. ఈ 4 ఈ పావు భాగాలు ఏవైతే ఉన్నాయో 1/4 పార్ట్స్ కలిసి ఒకటిగా కన్వర్ట్ అయ్యి అది 4th ఇయర్కి లీప్ ఇయర్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎవ్రీ లీప్ ఇయర్ అనేది ఆఫ్టర్ 4 years వస్తుంది. ఎవ్రీ లీప్ ఇయర్ ఎలా వస్తుందండి? ఆఫ్టర్ 4 years అనేది వస్తుంది. అయితే 4th సెంచరీ హౌ మెనీ ఆడ్ డేస్ అని తీసుకుంటే 4th సెంచరీ మనం ఎలా రావచ్చు? మనం ఇప్పుడు 400 సంవత్సరాలు తీసుకుంటే 4 5s ఎంతండి? 20 ఆడ్ డేస్ అవ్వాలి. ఎందుకు? 100 + 100 + 100 + 100 అంతే కదా. 4 5s 20 ఆడ్ డేస్ అవుతాయి. అయితే ఇక్కడ +1 అనేది మనం చేయాలి. ఎందుకు +1 చేస్తామంటే ప్రతి 3 సాధారణ సంవత్సరాల తర్వాత వచ్చే సంవత్సరం ఏదైతే ఉందో అందులో 1 డే ఎక్స్ట్రా అనేది యాడ్ అవుతుంది. ఫిబ్రవరి 29th మోర్, అంతేనా? ఫిబ్రవరిలో 29 రోజు ఎక్స్ట్రా ఎలాగైతే వస్తుందో ప్రతి 3 సాధారణ శతాబ్దాల తర్వాత వచ్చే శతాబ్దాన్ని లీప్ శతాబ్దం అంటాము. అందుకే ఎక్స్ట్రా 1 అనేది యాడ్ అయింది. సో ఇక్కడ ఏం చేసామంటే 5 + 5 + 5 నెక్స్ట్ దానికి 6 అవుతుంది. అందుకే ఏం చేస్తానంటే 4 5s 20 రాస్తూ +1 ఎక్స్ట్రా చేస్తాను కాబట్టి టోటల్ ఎంత అవుతుందంటే 21 అవుతుంది. 21 / 7 7 3s 21 రిమైండర్ ఎంత? 0. అంటే 4th సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయంటే 0 వచ్చాయి. 4th సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయండి? 0 ఆడ్ డేస్ వచ్చాయి. అయితే ఇప్పుడు నెక్స్ట్ సెంచరీ చూద్దాం, 5th సెంచరీ చూద్దాం. నెక్స్ట్ 5th సెంచరీకి వెళ్దాం. ఈ 5th సెంచరీకి వచ్చేసరికి 5వ శతాబ్దానికి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నా మనం తీసుకుని అనుకోండి. 5వ శతాబ్దం అంటే 500 సంవత్సరాలు. అయితే ఎప్పుడైనా ఒక శతాబ్దం ఇచ్చినప్పుడు ఒక కండిషన్ ఉంది. దాన్ని ఎలా రాయాలంటే నియరెస్ట్ క్రాసింగ్ లీప్ సెంచరీ, నియరెస్ట్ క్రాసింగ్
లీప్ సెంచరీ ప్లస్ రిమైనింగ్ సెంచరీస్గా రాయాలి. నియరెస్ట్ క్రాసింగ్ లీప్ సెంచరీ ప్లస్ రిమైనింగ్ సెంచరీస్గా రాయాలి. నియరెస్ట్ క్రాసింగ్ లీప్ సెంచరీ అంటే ఇప్పటికే మనం చెప్పాం, ముందే సెంచరీ ఏదైతే ఉందో దానిని లీప్ సెంచరీగా తీసుకున్నాం మనం. మరి ఇప్పుడు ఈ 500 ఎలా రాయొచ్చు మనం? 400 ప్లస్ 100గా రాయొచ్చా లేదా? 400 ప్లస్ 100 రాయొచ్చా లేదండి? ఆల్రెడీ 4th సెంచరీకి మనం ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత వచ్చింది చెప్పండి? ఫస్ట్ సెంచరీకి 5 వచ్చాయి, సెకండ్ సెంచరీకి 3 వచ్చాయి, థర్డ్ సెంచరీకి 1 వచ్చింది, ఫోర్త్ సెంచరీ ఆడ్ డేస్ అని వచ్చాయి 0. ఆల్రెడీ ఫస్ట్ సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయండి? 5. 0 ప్లస్ 5 ఎంత? 5 ఆడ్ డేస్. అంటే అగైన్ 5th సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయండి? 5 ఆడ్ డేస్ వచ్చాయి. 5th సెంచరీకి ఎన్ని వచ్చాయండి? ఆడ్ డేస్. ఎన్ని? 5. అయితే చూడండి, ఎప్పుడైనా ఒక సెంచరీ ఇచ్చినప్పుడు కండిషన్ ఏంటి? నియరెస్ట్ క్రాసింగ్ లీప్ సెంచరీ, అప్పుడే క్రాస్ అయిన లీప్ శతాబ్దము ప్లస్ మిగిలిన శతాబ్దాలకు మనం రాయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అంటే 5th సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే అగైన్ 5 ఆడ్ డేస్. నెక్స్ట్ 6th సెంచరీ చూసుకుందామండి. 6th సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే దీన్ని ఎలా ఇచ్చారన్నా? 600 సంవత్సరాలు. మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, ఇక్కడ 500 ప్లస్ 100గా రాయకూడదు. ఎందుకంటే నేనేం చెప్పాను? నియరెస్ట్ క్రాసింగ్ లీప్ సెంచరీగా రాయమన్నాను. నియరెస్ట్ క్రాసింగ్ లీప్ సెంచరీగా రాయమన్నాను. 500 అనేది లీప్ సెంచరీ కాదు, 500 నార్మల్ సెంచరీ. కాబట్టి మరి ఈ 600 అనేది దేని క్రాస్ అయ్యి వచ్చింది? 400 క్రాస్ అయ్యి వచ్చింది. ప్లస్ రిమైనింగ్ ఎంత మిగిలింది? 200 సంవత్సరాలు మిగిలింది. ఆల్రెడీ 4th సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్? 0. సెకండ్ సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ అండి? 3. అంటే ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 3 ఆడ్ డేస్. దేనికి? 6th సెంచరీకి. సిమిలర్లీ 7th సెంచరీ తీసుకుందాం. అర్థమైందా లేదండి? 6th సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ ఉంచండి? 6వ శతాబ్దానికి ఎన్ని విషమ రోజులు ఉన్నాయి? 6వ శతాబ్దానికి ఎన్ని విషమ రోజులు ఉన్నాయంటే ఈ 600 సంవత్సరాలని అప్పుడే క్రాస్ అయిన లీప్ శతాబ్దం ప్లస్ మిగిలిన శతాబ్దాగా రాసాము. అప్పుడే క్రాస్ అయిన లీప్ శతాబ్దం ఏంటి? 400. మిగిలిన శతాబ్దాలు ఏంటి? 200. మరి 4th సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ అండి? 0. సెకండ్ సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ అండి? 3. 0 ప్లస్ 3 ఎంత? 3 ఆడ్ డేస్. ఏ సెంచరీకి? 6th సెంచరీకి. నా దగ్గరికి వచ్చాం. 7th సెంచరీ చూద్దాం. 7th సెంచరీ ఎలా రాయించండి? 700 years. ఎంతండి? 700 సంవత్సరాలు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బేసిక్ పాయింట్ మన 4th సెంచరీ. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి? ఈ 4th సెంచరీ బేస్ చేసుకుని మనం రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 700 అన్నాడు. ఇది ఏది క్రాస్ అయింది? 400 క్రాస్ అయింది. ఎంత మిగిలింది? ఇంకా మనకి 300 మిగిలింది. ఎంత మిగిలింది అన్న? 300 మిగిలింది. ఆల్రెడీ 4th సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ అని తెలుసు? 0. థర్డ్ సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ అని చేస్తాం మనం? 1. అవునా కాదా? 0 ప్లస్ 1 ఎంతండి? 1 ఆడ్ డే. 0 ప్లస్ 1 ఎంత? 1 ఆడ్ డే. అర్థమైందా లేదండి? ఫస్ట్ సెంచరీకి 5 ఆడ్ డేస్, సెకండ్ సెంచరీకి 3 ఆడ్ డేస్, థర్డ్ సెంచరీకి 1 ఆడ్ డే, 4th సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్? 0 ఆడ్ డేస్. బాగా గుర్తుంచుకోండి. 5 3 1 0. 5 3 1 0. సిమిలర్లీ 7th సెంచరీ అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద 8th సెంచరీ. ఏం తీసుకుందామండి? 8th సెంచరీ. మనం 4th సెంచరీ. ఇప్పుడు 4th సెంచరీ తర్వాత 5 6 7 ఈ 3 ఏమవుతాయి? ఆర్డినరీ సెంచరీస్ అవుతాయి. 4th సెంచరీతో ఏమొస్తాయి? ఈ 5 కానీ 6 కానీ 7 కానీ ఆర్డినరీ సెంచరీస్ అవ్వాలి. మరి 8th ఏమన్నప్పుడు లీప్ సెంచరీ అవ్వాలి. 8th అవ్వాలండి, లీప్ సెంచరీ అవ్వాలి. అయితే ఈ లీప్ సెంచరీ అంటే ఎలా రాస్తాం మనం? ఈ 8th సెంచరీని 800 yearsగా రాస్తాం. ఎలా రాస్తామండి? ఈ 800 సంవత్సరాలుగా రాస్తాము. ఈ నియరెస్ట్ క్రాసింగ్ ఏముంది? 400 ప్లస్ 400గా రాస్తాము. ఆఫ్టర్ యాడింగ్ 1 వీ గెట్ ఆడ్ డేస్ అనండి 0. 1 యాడ్ చేసిన తర్వాతే మనకు వచ్చిన ఆడ్ డేస్ అన్ని వచ్చాయి? 0 వచ్చాయి. ఇది కూడా ఏమవుతుంది? 0. 0 ప్లస్ 0 ఎంతండి? 0 ఆడ్ డేస్. 0 ప్లస్ 0 ఎంతండి? 0 ఆడ్ డేస్. లాస్ట్ నోట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంచరీకి 5 ఆడ్ డేస్, ఫస్ట్ సెంచరీకి 5 ఆడ్ డేస్, సెకండ్ సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్ అండి? 3 ఆడ్ డేస్, థర్డ్ సెంచరీకి ఎన్ని ఆడ్ డేస్? 1, ఫోర్త్ సెంచరీ ఎన్ని ఆడ్ డేస్ అండి? 0. సిమిలర్లీ మళ్ళీ 5th సెంచరీకి 5, 6th సెంచరీకి అన్ని 3, ఓకే, 7th సెంచరీకి అన్ని 1, 8th సెంచరీకి అన్ని 0. అంటే మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో, ద సెంచరీస్ కోర్స్ ఆల్వేస్ రిపీటెడ్ ఇన్ 5 3 1 0. ద సెంచరీస్ కోర్స్ ఆల్వేస్ రిపీటెడ్ ఇన్ 5 3 1 0లోనే పునరావృతం అనేది జరుగుతాయి. అంటే శతాబ్ది యొక్క కోడ్లు ఎల్లప్పుడూ 5, 3 1 0లలో పునరావృతం అవుతాయి.
ఇది లాస్ట్ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే అండ్ ఆల్సో ఎవ్రీ లీప్ సెంచరీ హ్యాస్ 0 odd days. ఎగ్జాంపుల్ 400, అలాగే ఇంకేమవుతుందండి 800, ఓకే గైస్. అలాగే ఎవ్రీ లీప్ సెంచరీ అర్థం ఏంటి? మల్టిపుల్స్ ఆఫ్ 4, 2 zeros is added. మీకు ఆల్రెడీ చెప్పాను లీప్ సెంచరీ ఏం చెప్పాను, 2 zeros ఉంటూ 4 యొక్క గుణిజాలు అవ్వాలి. ఎగ్జాంపుల్ ఏంటన్నా 4 2 0, 4 2s are 8, 2 zeros, 4 3s are 12, 2 zeros, 4 4s are 16, 2 zeros, 4 5s are 20, 2 zeros and so on. ఇవన్నీ ఏంటంటే ఇవేమవుతాయండి? లీప్ సెంచరీస్ అవుతాయి. ఎవ్రీ లీప్ సెంచరీ హ్యాస్ 0 odd days. ఎవ్రీ లీప్ సెంచరీ హ్యాస్ 0 odd days. దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. అది ఎవ్రీ లీప్ సెంచరీ హ్యాస్ 0 odd days. ఈ పాయింట్ బేస్ చేసుకుంటే అండ్ ద సెంచరీస్ కోడ్స్ ఆల్వేస్ రిపీటెడ్ ఇన్ 5 3 1 0. అలాగే శతాబ్ది యొక్క కోడ్లు ఎల్లప్పుడూ 5, 3, 1, 0 అండ్ సో ఆన్ దీంట్లోనే పునరావృతం అవుతాయి. ఇంకే నెంబర్ న్యూ నెంబర్స్ అయితే ఏవి రావు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మన క్యాలెండర్స్ని ప్రాసెస్లో చేయొచ్చు, షార్ట్కట్స్లో చేయొచ్చు. ఈ ప్రాసెస్లో చేసేటప్పుడు కొన్ని కోడ్స్ గుర్తించుకోవడం అనేది జరుగుతుంది. ఆ కోడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. డే కోడ్ ఒకసారి చూద్దామండి. డే అండ్ కోడ్, రోజు మరియు కోడ్, రోజు మరియు కోడ్. సండే ఆదివారం కింద తీసుకుంటే సండే యొక్క కోడ్ని మనం 0గా తీసుకుంటాం. సపోజ్ ఎట్ లాస్ట్ ఇఫ్ యూ గెట్ ద ఆన్సర్ 0 అనుకోండి, ద డే ఈజ్ ఇండికేటింగ్ 0 సండే. ద డే ఈజ్ ఇండికేటింగ్ 0 సండే అంటే చివరగా మీకు 0 వచ్చింది ఆన్సర్. ఆ 0 వస్తే ఆన్సర్ అవుతుంది సండే అవుతుంది. అయితే దీన్ని ఇంకో విధంగా చెప్పచ్చు, 7గా కూడా చెప్పచ్చు. 7/7 చేయండి. 7/7 చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 0 కదా. ఆ రిమైండర్ 0 వస్తుంది కాబట్టి అంటే సండేని 0 or 7గా రాయొచ్చు. అలాగే మండే అంటే 1, మండే అంటే 1. అలాగే ట్యూస్డే అంటే 2, అలాగే వెడ్నెస్డే అంటే 3, బుధవారము 3, అలాగే థర్స్డే అంటే 4, థర్స్డే అంటే 4, అలాగే ఫ్రైడే అంటే 5, ఫ్రైడే అంటే 5, అలాగే సాటర్డే అంటే 6, సాటర్డే అంటే ఏంటన్నా 6 అవుతుంది. ఓకే. సో అంటే డే యొక్క కోడ్స్ కానీ తీసుకుంటే సపోజ్ మనకి 0 ఆన్సర్ వస్తే సండే అవుతుంది, 1 వస్తే మండే అవుతుంది, 2 వస్తే ట్యూస్డే వస్తుంది, 3 అంటే వెడ్నెస్డే, 4 అంటే థర్స్డే, 5 అంటే ఫ్రైడే అండ్ 6 అంటే సాటర్డే అవుతుంది. దీస్ ఆర్ ది డే కోడ్స్, దీస్ ఆర్ ది డే కోడ్స్. సిమిలర్లీ మంత్ కోడ్స్ కూడా ఉన్నాయండి. అయితే ఈ మంత్ కోడ్స్కి వచ్చేసరికి కొంచెం బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఎలా గుర్తించుకోవాలి? మరి ఎలా గుర్తించుకోవాలంటే జనరల్గా చూడండి, దీస్ ఆర్ ది మంత్ కోడ్స్, నెల కోడ్లు ఇవి. ఏ కోడ్స్ నానా? మంత్ కోడ్స్. ఈ మంత్ కోడ్స్కి వచ్చేసరికి మనకేమున్నాయంటే 0336, 0336, 1462, 1462, 5035, 5035. ఇలాగా మనం డివైడ్ చేసుకుంటే దిస్ ఈజ్ జనవరి అండ్ దిస్ ఈజ్ ఫిబ్రవరి అండ్ దిస్ ఈజ్ మార్చ్ అండ్ దిస్ ఈజ్ ఏప్రిల్ అండ్ దిస్ ఈజ్ మే అండ్ దిస్ ఈజ్ June and this is July and this is August and this is September and October, November and December. సపోజ్ షార్ట్కట్లో తీసుకుంటే డిసెంబర్ యొక్క కోడ్ కావాలనుకోండి ఖచ్చితంగా 5 తీసుకోవాలి. అక్టోబర్ కావాలనుకోండి 0 తీసుకుంటాం. ఆగస్ట్ కావాలంటే 2 తీసుకుంటాం. జనవరి అంటే 0 తీసుకుంటాం. అయితే ఈ కోర్స్ ఏ సందర్భంలో తీసుకుంటామంటే ఏదైనా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు దాన్ని ప్రాసెస్లో చేస్తే అవసరం ఉండదు, కానీ షార్ట్కట్ వేరే వెళ్ళాలనుకోండి ఖచ్చితంగా ఈ మంత్ కోడ్ అని తీసుకోవడం అనేది జరుగుతుంది. పిల్లలు ఒకసారి గుర్తుంచుకోవాలి. కోడ్ ఏంటన్నా 0336, 1462, 5035. అయితే మీరు అడగవచ్చు, సార్ మీకు ఎలా గుర్తుంది? నేను 10th క్లాస్ చదివేటప్పుడు నా ముందు స్టూడెంట్కి 336 మార్కులు వచ్చాయి, దాన్ని 0 తగిలించుకున్నాను నేను. అలాగే నా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్కి 462 వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 462 వచ్చాయి, ముందు 1 తగిలించుకున్నాను. క్లాస్ టాపర్కి 535 వచ్చాయి, మధ్యలో 0 పెట్టుకున్నాను నేను ఆ విధంగా గుర్తించుకున్నాను. కాబట్టి ఏ టైంలో నేను అడిగినా చెప్పే స్థితిలో ఉండేవాడిని యాజ్ ఎ స్టూడెంట్గా. సో అలాగా 0336, 1462, 5035 మనం అలా గుర్తుంచుకోవాలి. ఇవేంటండి మంత్ కోడ్స్. ఇంకా లాస్ట్గా తీసుకుంటే సెంచరీ కోడ్స్ ఉంటాయి.
లాస్ట్గా తీసుకుంటే ఏముంటాయి? సెంచరీ అండ్ కోడ్. సెంచరీ అండ్ కోడ్, శతాబ్దము మరియు కోడ్. ద ఇయర్ 1500 నుంచి 1599, 1500 నుంచి 1599 వరకు 0. అలాగే సంవత్సరం 1600 నుంచి 1699 వరకు 6 కోడ్గా తీసుకుంటాం. అలాగే 1700 నుంచి 1799 వరకు 4ని తీసుకుంటాం. అలాగే 1800 నుంచి 1899 వరకు 2ని తీసుకుంటాం. ఓకేనా? అలాగే 1900 నుంచి 1999 వరకు ఏం తీసుకుంటాం? 0. ఇది రిపీటెడ్ జరుగుతుంది. ఇంకా అంటే మీకు సింపుల్గా గుర్తించే విధంగా ఏం చేస్తానంటే 1500 నుంచి తీసుకున్నాను నేను. 1500కి ఏమిటండి? 0, 15 0, 16 6, 17 4, 18 2, 19కి ఏంటి? 0. అయితే జనరల్గా మనం ఎక్కువ వాడేది 19th సెంచరీ కాబట్టి దాని కోడ్ ఏంటి? 0. సపోజ్ 18th సెంచరీ ఇస్తే 2 తీసుకోవాలి, 16th సెంచరీ ఇస్తే ఏం తీసుకోవాలి? 6గా తీసుకోవడం జరుగుతుంది. ఇవి షార్ట్ కట్ ఓరియంటెడ్గా తీసుకుంటాం. ఎలా తీసుకుంటామండి? షార్ట్ కట్ ఓరియంటెడ్గా తీసుకోవడం జరుగుతుంది. ఇవేంటివి? సెంచరీస్ కోడ్స్. చూడండి, ఏదైనా డే కోడ్స్ తీసుకుంటే సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెడ్నెస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5 అండ్ సాటర్డే 6. అది మంత్ కోడ్స్గా తీసుకుంటే 0336, 1462, 5035. అదే సెంచరీస్ కోడ్ తీసుకుంటే 0642 గుర్తుంచుకోండి. 0642 గుర్తుంచుకుంటే మనకు సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఇంతవరకు నేర్చుకుంది ఏంటంటే ఓన్లీ బేసిక్. ఇంతవరకు మన క్యాలెండర్స్లో కడిగి పెట్టలేదు. ఇప్పుడు క్యాలెండర్లో కడిగి పెడదాం. క్వశ్చన్ నెంబర్ 1, హౌ మెనీ odd days are there in 47 days? In 47 days, 47 రోజులలో, తెలివిని వరుస వినండి, 47 రోజుల్లో ఎన్ని విషమ రోజులు కలవు? హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 47 days? పిల్లలు ఒకసారి వినండి. మీరు బేసిక్గా తెలుగు మీడియం అయినప్పటికీ ఈ ఎస్ఎస్సి జేడీ కానిస్టేబుల్ అనేది ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క 2017లో మాత్రమే తెలుగు మీడియంలో పేపర్ ఇవ్వడం జరిగింది అనుకుంటాను. మిగతా అన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కాబట్టి నేను తెలుగులో ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. బట్ క్వశ్చన్ మాత్రం ఫాలో అయ్యేది ఇంగ్లీష్ ఈజ్ ద బెస్ట్ అండి. ఓకేనా? ఇప్పుడు హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 47 days? 47 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో అడిగాడు. 47 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? ఓకేనా? మరి 47 ఎన్ని ఆడ్ డేస్ చెప్పాను. ఆడ్ డేస్ అనే పదం కనిపిస్తే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నియర్ బై 7 చేయాల్సిందే. ఇంకా ఆలోచించవద్దు మిత్రమా. మనకి ఎంత ఇచ్చాడంటే 47 రోజులు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 47 రోజులు. బై ఖచ్చితంగా ఏం చేయాలి? మనం 7 చేయాల్సిందే. ఎందుకు? మనకి ఏం కావాలి? ఆడ్ డేస్ కావాలి. అంటే 7 6 ఎంతనన్నా 42. 7 6 ఎంత? 42. 40 అంటే ఇక్కడ ఎన్ని వారాలు పోయాయి? 47 రోజులు 6 వారాలు పోయాయి. ఎన్ని వారాలు పోయి? 6 వారాలు పోతాయి. అంటే రిమైనింగ్ ఎంత మిగిలిందన్న? 5. దిస్ 5 ఈజ్ కాల్డ్ ఆడ్ డేస్. అంటే అర్థం ఏంటంటే 47 రోజుల్లో 6 వారాలు పోను, మిగిలినవి 5 పొడి రోజులు మిగిలాయి. ఆ 5 విడిగా ఏ రోజులు మిగిలాయో ఆ విడిగా ఉన్న రోజులు ఏమన్నాం మనం? ఆడ్ డేస్ అని అన్నాము. అర్థమైందా లేదా? అంటే సింపుల్గా ఆడ్ డేస్ ఏం చేశానన్నా? బై 7. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఇలా కాకుండా సంవత్సరాల్లో మార్చారనుకోండి. ఇది లెవెల్ 1. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 47 days అంటే రోజులు ఇచ్చాం. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ద నెంబర్ మస్ట్ బి ఇన్ డేస్ అవ్వాలి. ఆ నెంబర్ ఖచ్చితంగా దేంట్లో ఉండాలి? రోజుల్లో మాత్రమే ఉండాలి. సపోజ్ ఇదే క్వశ్చన్ని నేను ఏం చేస్తానంటే హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 34 years? ఇన్ 34 years, 34 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? ఇదేంటండి డేస్ అడగలేదు, 34 రోజులు కాదు. ఫ్రెండ్ ఒకసారి చూడండి, ఇది 34 రోజులు కాదండి. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 34 సంవత్సరాలు. ఇది అంటే సంవత్సరాలు ఇందులో ఏముంటాయి? సాధారణ సంవత్సరాలతో పాటు ఏముంటాయన్న? లీప్ సంవత్సరాలు కూడా ఉంటాయి. అప్పుడు నువ్వేం చేయాలి? సాధారణ సంవత్సరాలను విడగొట్టాలి, లీప్ సంవత్సరాలను విడగొట్టాలి. కాబట్టి ఈ 34 సంవత్సరాల్లో ఏం చేస్తామంటే చాలా బై 7 చేసేస్తారు. చేయకూడదు.
చేయకూడదు. మీకు స్టార్టింగ్ పాయింట్ చెప్పాను. ఆడ్ డేస్ అంటే ఏం చెప్పాను? ఏ నెంబర్ మస్ట్ బి ఇన్ డేస్ విచ్ when divided by 7 it gives some reminder, that reminder is called odd days. వారాలు మినహా మిగిలిన రోజులను ఏమంటామండి? విషమ రోజులు అంటాము. మరి ఇక్కడ చూద్దాం, ఇక్కడ రోజులు ఇచ్చాడా సంవత్సరాలు ఇచ్చాడా? సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇందులో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఎన్ని సాధారణ సంవత్సరాలు మనం సెపరేట్ చేయాలి. అర్థమైందా లేదా? మరి లీప్ సంవత్సరాలు చేయాలంటే బై ఏం చేయాలండి? బై 4. ఇక్కడ 7 చేయకూడదు. నేను అడుగుతుంది లీప్ సంవత్సరాలు మాట్లాడుతున్నాను. ఆడ్ డేస్ అయితే 7 చేస్తాం మిత్రమా, ఆడ్ డేస్ అయితే 7 చేస్తాం. మరి అక్కడ ఏం చేయాలి? లీప్ ఇయర్స్ అంటే ఏం చేయాలన్నా? లీప్ ఇయర్ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి నేనేం చేస్తాను? బై 4 చేశాను. ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తారు లేదో, ఈ వీడియోలో నేను చెప్తున్న క్లాసు మీకు స్పీడ్ అనిపించవచ్చు. ఇక్కడ నేను ల్యాక్ ఏం చేయలేదు మీకు. ఎందుకంటే ఈ తక్కువ సమయంలో మీకు ఎక్కువ సబ్జెక్ట్ కాన్సెప్ట్ కవర్ అవ్వాలంటే కొంచెం నేను కొంచెం స్పీడ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. కొన్నాళ్ళకి మీరు అడ్జస్ట్ అవుతారు. ఓకేనా? కొంచెం స్పీడ్ అవ్వాలి. స్లో చేస్తే రోజులు పోయండి, స్పీడ్గా వెళ్ళాలి. స్పీడ్ అండ్ యాక్యురసీ వెరీ ఇంపార్టెంట్. స్లో అండ్ స్టడీ మీన్స్ అవి పాత రోజులు, అవి అది చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. బట్ స్పీడ్ అండ్ యాక్యురసీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు స్పీడ్గా చేసేసి అయిపోదు, ఖచ్చితంగా యాక్యురసీ ఖచ్చితంగా ఉండాలి. ఓకే మిత్రమా? ఇప్పుడు ఏం చేస్తాం? ఈ 34 సంవత్సరాలు ఏం చేయాలి మనం? లీప్ సంవత్సరాలు చేయాలంటే ఏం చేయాలి? బై 4 చేయాలి. ఓకే, 4 8 ఎంత అండి? 32. 4 8 ఎంత? 32. ఇక్కడ రిమైండర్ ఎంత మీరు చేస్తాను పోయింది? 2. ఇక్కడ రిమైండర్తో మీకు సంబంధం లేదు. ఒకటి మిగలకపోయినా సంబంధం లేదు. 4 8 32. 4 8 32 కాబట్టి ఎంత మిగిలిందన్న? 2. ఈ 2 శాతం ఉంటాం కాబట్టి ఈ 2 మనం కన్సిడర్ చేయకూడదు. 4 ఎగ్జాక్ట్ డివిజిబుల్ వాల్యూ ఎంత ఉందో 4 9 36 ఎక్కువైపోతుంది కాబట్టి 4 8 32 కాబట్టి అంటే ఈ 34 సంవత్సరాలు 8 లీప్ సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయన్నా? 8 లీప్ సంవత్సరాలు ఉన్నాయి. మరి 34 8 తీస్తాం అనుకోండి. 34లో 8 తీస్తే సాధారణ సంవత్సరాలు ఎన్ని ఉంటాయి? ఇప్పుడు 26 సాధారణ సంవత్సరాలు ఉంటాయి. 26 సాధారణ సంవత్సరాలు ఉంటాయి. మరి ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి? ఈ 34 సంవత్సరాలు విడదీస్తే ఏమైంది? 8 లీప్ సంవత్సరాలు 8 లీప్ ఇయర్స్ అయ్యాయి, 26 ఆడ్ ఇయర్స్ అయ్యాయి. అవునా కాదా? ఏం చేశానండి? 34/4 చేశాను నాన్న. 4 8 32. 4 8 32. రిమైండర్తో సంబంధం లేదు. బై 7 చేస్తాం, ఆడ్ డేస్ రిమైండర్ అని అక్కడ కన్సిడర్ చేస్తాం. బై 4 చేస్తే రిమైండర్తో సంబంధం లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మిగలకపోవచ్చు. అర్థమవుతుంది లేదా? ఇప్పుడు ఏం చేస్తాం? 8 లీప్ ఇయర్స్ పై అంటే ఈ 34 సంవత్సరాల్లో 8 లీప్ ఇయర్స్ ఉన్నాయి. మిగిలినవన్నీ ఏం మిగిలాయండి? ఈ 26 ఏ సంవత్సరాలు అవుతాయి? సాధారణ సంవత్సరాలు అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ అని తెలుసు? 2 ఆడ్ డేస్ అని తెలుసు. అవునా కాదా? మరి ఒక సాధారణ సంవత్సరానికి ఎన్ని ఆడ్ డేస్ అని తెలుసు? 1 ఆడ్ డే అని తెలుసు. మరి ఇందులో ఎన్ని లీప్ ఉన్నాయి? 8 2s ఎంతండి? 16 ప్లస్ ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 26. 26 1 26. మరి 16 ప్లస్ 26 ఎంతండి? ఎంత అవుతుందండి? 6 + 6 ఎంత? 12. ఓకే, 42 అవుతుంది. ఎంత అవుతుందన్న? 42 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? 42ని బై 7 చేయాలి. 7 6 42. ఇక్కడ 7 చేశాను. ఎందుకు 7 చేశాను? ఆడ్ డేస్ అడిగాడు. ఏమడిగాడండి? ఆడ్ డేస్. ఇక్కడ ఏం చేసాం? 4 ఎందుకు చేసాం? లీప్ ఇయర్స్గా ఆర్డినరీస్గా డివైడ్ చేయడం కోసం చేసాం. ఇక్కడ 7 ఎందుకు చేస్తున్నాం? ఖచ్చితంగా ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. మనకి ఎన్ని డేస్ ఎన్ని మిగిలినాయి? 42. 7 6 ఎంత? 42. రిమైండర్ ఎంత? 0. అంటే ఎటువంటి విడి రోజులు మిగలలేదు. ఈ 34 సంవత్సరాల్లో అన్ని వారాలు అయిపోయేవి. ఈ 34 సంవత్సరం మొత్తం అన్ని వారాలే. ఒక్క విడిగా కూడా ఒక్క రోజు కూడా మనం మిగలలేదు అనమాట. అంటే ఈ 34 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 0 ఆడ్ డేస్. అర్థమైందా లేదా? క్లియర్గా చెప్పాను నేను. అర్థమవుతుందా లేదండి? ఖచ్చితంగా ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ సంవత్సరం ఖచ్చితంగా ఆ నెంబర్ దేంట్లో ఉండాలి? డేస్లో ఉండాలి. దేంట్లో ఉండాలండి? డేస్లో ఉండాలి. కానీ దేంట్లో ఇచ్చాడు? ఇయర్స్లో ఇచ్చాడు. ఇయర్స్ ఇస్తే మనం ఏం చేస్తాము? లీప్ ఇయర్స్గా ఆర్డినరీస్గా డివైడ్ చేస్తాము. ఒక లీప్ ఇయర్ 2 ఆడ్ డేస్ అని తెలుసు, ఒక ఆర్డినరీకి 1 ఆడ్ డే అని తెలుసు. 8 2 16, 26 1 26. ఈ 2 యాడ్ చేస్తే 42. ఆడ్ డేస్ కంటే బై 7 చేయాలి. 7 6 42. రిమైండర్ 0. ఆ 0 ఏమంటాం మనం? ఆడ్ డేస్ అంటాము. ఏమంటామండి? ఆడ్ డేస్ అంటాము. ఇప్పుడు ఇది బాగానే ఉంది. క్వశ్చన్ నెంబర్ 1 డైరెక్ట్గా డేస్ ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 2 డైరెక్ట్గా ఏం చెప్పాను నేను? ఇయర్స్ ఇచ్చాను. ఒకటి సెంచరీతో కూడినట్టు ఇస్తే ఏం చేయాలి?
ఒకరు సెంచరీతో ఉన్నట్టు ఏం చేయాలి? స్టూడెంట్స్, నేను ఈ క్లాస్ చెప్తున్నప్పుడు ఎప్పుడైతే బోర్డు మీద నోట్స్ ఉందో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. ఫస్ట్ వీడియో వినండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో కంటిన్యూస్గా 1-2 సార్లు అర్థమయ్యేంత వరకు విన్న తర్వాత అప్పుడు నోట్స్ తీసుకొని ప్రిపేర్ చేయండి. మీకు ఆల్ మోడల్స్ కవర్ చేస్తాను. ఎటువంటి బుక్స్ మీరు కొనాల్సిన పని లేదు. మీకు ఏంటంటే ఇన్ ఫ్యూచర్ త్వరలో ఇన్స్టాగ్రామ్లో నేను ఐడి క్రియేట్ చేసి ఆ ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్స్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ముందు కాన్సెప్ట్ రాయండి. ఏదైతే ప్రజెంట్ మార్కెట్లో అప్డేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. బికాస్ నేను ఇంతకుముందు వేరే కోచింగ్ సెంటర్లో కానీ అదర్ కాలేజెస్లో కానీ 16 సంవత్సరాల అనుభవంతో నేను కలిపి చెప్తున్నాను. అయితే ఇక్కడ అదృష్టం ఏంటంటే బోత్ అర్థమెటిక్ రీజనింగ్ రెండు చెప్పడం వల్ల ఓకే కొంత స్పీడప్ అనేది కొంచెం అది ఉంటుంది. ఓకేనా? ట్రై టు అండర్స్టాండ్. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి వచ్చేసరికి సెంచరీకి వెళ్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామండి? సెంచరీకి వెళ్దాం. ఈ క్యాలెండర్స్ అనేది చూడండి, నేను బేసిక్ పార్ట్ నుంచి చెప్తున్నాను. మన బుక్కులు ఏముంటాయంటే ఫస్ట్ సెంచరీ 5 odd days, సెకండ్ సెంచరీకి 3, థర్డ్ సెంచరీకి 1, ఫోర్త్ సెంచరీ 0. ఆ బుక్కులు ఏమి మెన్షన్ చేస్తారు తప్పించి ఎక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ ఉండవు. మరి అవి ఎలాగొచ్చే తెలియాలంటే ఫస్ట్ సెంచరీ ఏదైతే ఉందో 24 leap years 76 odd daysతో ఫామ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. అంటే మీరు ఆ బేసిక్ నుంచి నేర్చుకుంటేనే మనం ఈ సబ్జెక్ట్ అనేది ఐడియా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇంతకుముందు క్యాలెండర్స్ అనే టాపిక్ని జనరల్గా వదిలేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ క్యాలెండర్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి అయితే 2 బిట్లు, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కూడా 2 బిట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, దాన్ని ఉద్దేశించినప్పుడు ఈ క్యాలెండర్స్ని కొంచెం ఎక్కువ మోడల్స్తో డిఫరెంట్ వేలో లాజికల్ మైండ్ సెట్తో చెప్పడం జరుగుతుంది. మీరు ముందు మోడల్స్ వస్తే మీకే తెలుస్తుంది. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ అనే ఆప్షన్ నొక్కి ఓకే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు మేము ఇచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దగ్గర చేరుతుంది. ఓకే మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్తే.